నాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చిందే. కొత్తగా స్కూల్కి వచ్చిన సైన్స్ టీచర్ని. పల్లవి తెలుగు టీచర్. కమల్ నెక్స్ట్ క్లాస్ నుంచి లెసన్స్ మొదలు పెడదాం. ఏం కర్రీ కమల్ సార్? చికెన్ కర్రీ అండి. సోమవారం నేను చికెన్ తిందండి. పీటీ సార్ పప్పు వేసుకోండి, నేనే చేశాను. వేయండి మేడం. కొత్త టీచర్ గారు పప్పు వేసుకోండి. చాలు. బాగుందా? నేనే చేశాను. బాగాలేదండి, చప్పగా ఉంది. పప్పు కూడా అంతగా ఉడకలే. మీరే చేశారా? దింపినప్పుడు ఉడికిందో లేదో చూసుకోవాల్సింది కదండి. అంటే అమ్మ వండింది, ఉడికిందో లేదో చూసుకోకుండా దించేసినట్టుంది. ఉప్పు కారమే నేను వేశాను. ఉప్పు కూడా సరిగ్గా లేదండి. తెలుగు అక్షరాల్ని అక్షరమాల అని కూడా అంటారు. వీటిని మొత్తం 3 భాగాలుగా విభజించారు. ఆ నుండి ఔ వరకు ఉండే అక్షరాలని అచ్చులు అని అంటారు. కా నుండి బండీరా వరకు ఉన్న బెస్ట్ ఒకసారి ఇవ్వరా? అవదండి, మాకు క్లాస్ జరుగుతుంది, మేము తుడుచుకోవాలి బోర్డు క్లీన్ చేసి పంపించేస్తా. ఆహా, అయినా సరే అవదండి. మీ డస్టర్ మీరు కొనుక్కోండి, ప్రతిసారి ఇలా గడగాల్సిన అవసరం ఉండదు. కా నుండి బండీరా వరకు ఉన్న అక్షరాలని హల్లులు అంటారు. బోర్డు తుడిచేసి మళ్ళీ పంపించేస్తాను అన్నానండి, అయినా ఇవ్వలేదండి ఆవిడ. ఏ కారో బండి అయితే పెట్రోల్ అయిపోద్దని అనుకొని ఇవ్వనొచ్చు, కానీ డస్టర్ ఏమైపోద్దండి. నాకు తెలిసి అది డస్టర్ మ్యాటర్ కాదండి, పప్పు మ్యాటర్. పప్ప? మీరు పప్పు బాగాలేదని ముఖం మీద చెప్పారు కదా, అది ఆవిడ బాగా మనసులో పెట్టేసుకున్నట్టుంది. బాగాలేదు కాబట్టి బాగాలేదని చెప్పానండి, అందులో నా తప్పేముందండి? ఆవిడే కదండి వేసుకోమంది, నా మీద కోపం ఎందుకండి? ఆడోళ్ళు అందాలని వంటల్ని ఎంచితే అస్సలు తీసుకోలేరండి. మా ఆవిడ కూడా అంతే, అస్సలు ఒప్పుకోదు. మగాళ్ళకి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదండి. సర్లేండి, అది నిజమే. పీటీ సార్, నాకు సంబంధం లేదు. పల్లవి మేడం, నిన్న పప్పు బాగాలేదని అందరి ముందు చెప్పడం నా తప్పేనండి. అందరి ముందు చెప్పాలని చెప్పలేదండి, ఆ టైంలో నాకు అలా అనిపించింది అంతే. సారీ అండి. పర్లేదులేండి, మీకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదని చెప్పారు. అయినా మీకు నచ్చకపోతే కూర బాగాలేనట్టేం కాదు. పీటీ సార్ బాగుందన్నారు, మ్యాథ్స్ సార్ కూడా బాగుందన్నారు. మీరే ఉప్పు లేదు ఉడకలేదు అని అన్నారు. నాకైతే ఉడకలేదే అనిపించిందండి. మీరు ఏ ఊరు వెళ్ళాలండి? రణస్థలం. ఓ, అటువైపా? నాది మెట్టపల్లి, ఇటు వెళ్ళాలండి. తెలుసు.
ఏటంటావన్నయ్య మరి? దీన్ని తెలియని వాళ్ళ ఇంటికి పంపించకంటే నా మేనల్లుడికే ఇస్తాను, ఈ ఇంటికే పంపుతాను. ఆడిష్టం మరి. ఆడిష్టం అంటావేంటన్నయ్యా? పోయిన సంవత్సరం పండక్కి ఇంటికి వచ్చినప్పుడు దీన్ని వాడికి ఇమ్మని అడిగు. అప్పుడు వాడి ఇష్టం కనుక్కొని అడిగావా? మరి అప్పుడు ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తానంటున్నావు? గవర్నమెంట్ ఉద్యోగం ఉందనా? గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని కాదురా, నువ్వు నా మేనల్లుడు అని ఇస్తానంటున్నా. అప్పుడు మేనల్లుడు కాదేంటి, అప్పుడు మేనల్లుడినే. ఓహో, కొడుక్కి అలాగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందో లేదో మేనకోడలు కోడలు చేసుకునే ఉద్దేశం ఇలాగ పోయిందనమాట. ఆడు చేసుకోనంటే మేమేంటి చేస్తామమ్మా? మీరేంటి చేయొద్దమ్మా, మీరేంటి చేయొద్దు. ఎందుకు ఇంకా ఇలా నుంచున్నావు? ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ ఉండిపోదాం అనుకున్నా వాళ్ళకి ఇక్కడ ఉంచుకునే ఉద్దేశం లేదమ్మా. పోయి బ్యాగులు తీసుకురాపో, వెళ్ళిపోదాం. కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందిగా, ఇంకా మమ్మల్ని ఎందుకు చూసుకుంటారు, మా పిల్లల్ని ఎందుకు చేసుకుంటారు? తొందరగా రావే నువ్వు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత గొప్ప గొప్పలు దొరుకుతారు కావాలి వీళ్ళకి. మా పిల్లలు ఎక్కడ అంటారు? నీ గవర్నమెంట్ ఉద్యోగం రాగానే నా తోబుట్టు మాటలే మారిపోయిరా. ఏం టీచర్ బాబు ఎటు వెళ్తున్నావు? ఆ, పొలంకి వెళ్తున్నాను పెద్దనాన్న. ఉద్యోగం వచ్చింది కదా, ఇంకా పొలంకి ఎందుకు? సరదాగా ఏదో అలా వెళ్తున్నా. సరే సరే. ఏ నాయన ఉద్యోగం వచ్చిందట కదా? అవునత్త. దేవుని దేవల్ల వచ్చింది, మంచిగా చేసుకోరు ఆయన. సరే అత్త, ఉంటానే. సరే. కొత్త డస్టరా సార్? అవునరా. ఎక్కడిది? కొన్నాను రా. ఒక్క నిమిషం సార్. గువ్వకు జ్వరమమ్మా, రాత్రి బువ్వే తినలేదు, ముక్కుకు ముక్కెర కావాలంటది, ముక్కు సూటిగా నడవాలంటది. ఏంట్రా, డస్టర్ కావాలా? గువ్వకు జ్వరమమ్మా. మొత్తం రాశారా? ఎక్కడికి వెళ్ళావురా? పల్లవి మేడంకి చూపించడానికి పోయినా సార్. చంపేశాడు. ఒరే, నేనేదో కావాలని పంపించినట్టు ఉంటుందిరా. ఏం కాదు సార్. కూర్చో రా. మేడం, స్కూల్లో కొత్తగా వచ్చిన సైన్స్ టీచర్ని. హో, మీరేనా? ఆ, నిన్న హెచ్ఎం సార్ చెప్పారండి కొత్తగా సైన్స్ టీచర్ వస్తారని. పల్లవి, తెలుగు టీచర్. కమల్.